మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శ్రీ సాధన డిగ్రీ కళాశాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చదివిన 11 మంది విద్యార్థులు తమ ఒరిజినల్ మెమోలు ఇవ్వడం లేదని మెదక్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జాయిన్ సమయంలో స్కాలర్షిప్ మాత్రమే తీసుకుంటామని చెప్పి ఎలాంటి ఫీజులు వసూలు చేయమని హామీ ఇచ్చారని విద్యార్థులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఫీజులు చెల్లిస్తేనే డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సీ మెమోలు ఇస్తామని యాజమాన్యం చెబుతోందని ఆరోపించారు. స్కాలర్షిప్ డబ్బులు పడితే చాలు, మీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. మళ్ళీ మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వేరే మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మాకు సర్టిఫికేట్లు 10th, ఇంటర్, డిగ్రీ 3 ఇయర్లో ఇవ్వమని అంటే 30,000 రూపీస్ పే చేయమని చెప్తారు. అక్కడ కాలేజ్ నుంచి ప్రాబ్లం ఉంటే మాకు స్కాలర్షిప్ డబ్బులు ఎక్కడి నుంచి పడతాయి? మేమెందుకు పే చేయాలి డబ్బులు? కాలేజ్ బిల్డింగే లేదు. మాకు చెట్టు కింద హాల్ టికెట్లు ఇచ్చారు, మాకు సర్వీస్ చేసినా అని చెప్తారు. అసలు సర్వీస్ ఎక్కడ చేసిరు? లెక్చరర్స్ లేరు, స్టాఫ్ లేరు. ఇన్ఛార్జ్ మేడం దగ్గరికి వెళ్తే కూడా అసలు డైరెక్ట్ గా మీట్ అవ్వట్లేదు. ఇంతవరకు అసలు మమ్మల్ని గెలవలేదు. ఇన్ఛార్జ్ మేడం దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదని చెప్తుంది. నిరోషా మేడం, రాజగోపాల్ సార్ మా ప్రిన్సిపల్ సార్. ఈ విషయం మీద జాయింట్ కలెక్టర్ని కలిసాం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మా డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మాకు సర్టిఫికేట్, ఇంటర్వ్యూస్కి వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్లు అడితే మా దగ్గర సర్టిఫికేట్లే లేవు. దానికోసం ఆమెను చాలాసార్లు సంప్రదించిన, కానీ సర్టిఫికేట్లు మాత్రం ఇవ్వలేదు. దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. న్యాయం జరగాలి. మాది చేగుంట మండల్ రాంపూర్ విలేజ్. అయితే పిల్లలు స్టూడెంట్స్ మొత్తము చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే, అందరు పిల్లలు. మా బిడ్డ కూడా ఇందులో చదువుకుంటుంది శ్రీ సాధనలో. అయితే ఇతను ప్రిన్సిపాల్ రాజగోపాల్, అతను ఇప్పటికే ఒక 14 సార్లు ఫోన్ చేశాం, అయినా రెస్పాండ్ లేదు. అతనికి మళ్ళీ కాలేజీ లేదు. కాలేజీ లేనిది మేము ఎక్కడ పోయి మేము బాధలు చెప్పుకోవాలి, ఎక్కడ పోయి మేము ఏం చెప్పుకోవాలి అనేది మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్లో కూడా మన జాయింట్ కలెక్టర్ సార్ గారు కూడా మనకు దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. దీని మీద మేము తెలుసుకోమని చెప్పినాం, సార్ కూడా తెలుసుకోమని చెప్పినాం. అయినా సార్ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు 2 వారాలు 3 వారాలు అవుతుంది, 3 వారాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మరి ఇప్పటి వరకు మాకు పిల్లలకు కానీ మాకు కానీ ఎలాంటి న్యాయం లేదు. మరి న్యాయం జరిపించాలని, న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. ఏం కాలేజ్ లేదా తీసేసిండు, వేరే కాలేజీకి సర్టిఫికెట్లు వేరే కాలేజీకి ఇచ్చిండు, పంపించేసి వాళ్ళు ఏమంటారు అంటే మీరు పైసలు, వాళ్ళు ఏమంటారు అంటే ఇన్ఛార్జ్ మీరు డబ్బులు కట్టేసి 30,000 రూపీస్ మీరు డబ్బులు కట్టేసి మీ సర్టిఫికెట్లు మీరు తీసుకుని ఏ కాలేజ్ పంపించి నారాయణ మెమోరియల్ నర్సింగ్ ఎంత కట్టాలి 1000 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మా దగ్గర. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ప్రతి ఒక్క వీళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయితే వీళ్ళు గౌట్ కాలేజీలు చేసారు 10th నుంచి ఇంటర్ వరకు గౌట్ కాలేజు, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసిరు వాళ్ళు. అవి సర్టిఫికెట్లు మా దగ్గర లేవని చెప్తున్నారు ఇన్ఛార్జ్ మేడం. మళ్ళీ నారాయణ ఇక్కడ నార్సింగ్లో నారాయణ కాలేజీలోకి మేము అక్కడ పంపించినామని చెప్పి వాళ్ళు మాట్లాడితే అక్కడ పోతే మాకు రెస్పాన్స్ అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎంతమంది టోటల్ విద్యార్థులు? టోటల్ 21-22 దాకా ఉంటారు.